ఇక ప్రభుత్వ జీతం పని మాత్రం పార్టీ కోసం చేయడం, ప్రభుత్వ జీతం పార్టీ పని. ఆసక్తిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వ్యవహారం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం, ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన అధికార పార్టీ. స్పెషల్ టాస్క్ ఇన్ఛార్జిగా సీఎం ప్రియమిత్రుడు, ప్రత్యేక పనుల కోసం పదవి, కేబినెట్ ర్యాంకు. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ వెనక ఉన్నది ఆయననే. వైఎస్ఆర్ కు కేవీపీ మాదిరి అంటున్న నాయకులు అంతా వాళ్ళిద్దరే అయితే మరి మేమెందుకు అని చెప్పేసి పాతోళ్ళు కూడా అలక పెడతా ఉన్నారట. రాష్ట్రంలో మిత్రపక్షంతో కలిపి 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అటు వాళ్ళు ఇటు పోతారని, ఇటు వాళ్ళు అటు పోతారని అనుకుంటున్నట్టుగానే ఈ మధ్య కొందరు బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిర్రు. నియోజకవర్గ నిధుల కోసమే వెళ్ళామని చెబుతున్నా వ్యవహారం మాత్రం వేరే ఉందనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దీనికోసం అధికార పార్టీలో ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ పనిలో చాలా బిజీగా ఉన్నారని, దాని ఫలితంగానే సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. గతంలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు పోయి సీఎంతోని కలిసి వచ్చారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. ఆ 4 ఎమ్మెల్యేలను కల్పించింది ఇవాళ ప్రకాష్ గౌడ్ని కూడా కల్పించింది ఈయననే వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఎవరైతున్నారో ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి, ఒక మినిస్టర్కి ఏ హోదా ఉంటుందో ఆ హోదా ఇచ్చి ఈయనను పెట్టుకున్నాడు. మరి ఆయన ఏం చేయాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాలు ఇవ్వాలి, ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి వ్యవహారం చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే పార్టీకి సంబంధించినటువంటి పని చేస్తున్నాడు. వేం నరేందర్ రెడ్డి తీసుకునేదేమో ప్రభుత్వం జీతం, అంటే ప్రజల సొమ్ముతోనే ఆయన జీతం తీసుకుంటాడు, ప్రజల సొమ్ముతోనే ఆయన కారు డీజిల్ పోసుకుని తిరుగుతాడు, ప్రజల సొమ్ముతోనే కొనిచ్చినటువంటి కారు తిరుగుతాడు, ప్రజల కోసం సేవ చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఆయనకు ముంగలంకంగా ఎస్కాట్లు పెడతారు. సో ఈ విధంగా ఉంటుంది. కానీ ఆయన చేసే పని ఏంది? అది ప్రభుత్వానికి చేయాలి, ప్రజలకు చేయాలి. కానీ పార్టీ కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి అంటే. ఆయన అసలు ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఈయన కోసమే రేవంత్ రెడ్డి నాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైల్లో చిప్పకూడు తిన్నాడు. ఈయన కోసమే. ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు. వీళ్ళిద్దరూ ప్రాణమిత్రులు. ఎవరు? రేవంత్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యేగా పనిచేసిండు. అయితే ఎమ్మెల్యేగా 2014లో ఓడిపోయిన తర్వాత ఈయన ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. టీడీపీకి ఉన్నటువంటి ఓట్లు సరిపోవు, ఇంకా కొన్ని ఓట్లు కావాలని చెప్పేసి ఏదైతే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉన్నాడో తెలంగాణ రాష్ట్రానికి, అప్పుడు ఆయనని కొనుగోలు చేద్దామనేటువంటి ప్రయత్నం చేసి పైసల కట్టతోటి 70 లక్షల కట్టతోటి అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్నాడు జైల్లో కూర్చొని. సో అదే కేసును చంద్రబాబు ఈ రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళిపోయేదాకా తీసుకొచ్చింది. అంత పెద్ద కథ జరిగింది. సో తన ప్రియమిత్రుడి కోసము చేసినటువంటి వ్యవహారంలో దొరికిపోయినందుకు ఆయన దొరికినటువంటి వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈయన కోసం మళ్ళా ఆయన తన మిత్రుడిని తీసుకొచ్చుకొని ప్రధాన ప్రభుత్వ సలహాదారు చేసుకొని ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి ఇప్పుడు ఈయన ప్రభుత్వానికి ఈయన మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఈయన కోసం ఈయన ఓటుకు నోటు కేసులో దొరికిండు. ఇప్పుడు ఈయన కోసం ఈయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇది ఒక రకమైనటువంటి ఇచ్చిపుచ్చుకున్నటువంటి వ్యవహారం. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈయన కూడా గతంలో ఈ ప్రకాష్ గౌడ్ అంటే ఆయన గతంలో టీడీపీలో పనిచేసిండు, టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిండు. గతంలో పనిచేసినట్టుగా మళ్ళా ఈ ముగ్గురు టీడీపీ బ్యాచ్ అంతా కలిసి ఒక దగ్గర కలిసి ఆయనని తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ రేపు ఆయన జంప్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మిగతా నా మెదక్ నుంచి కలిసిన వాళ్ళన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ ఈయనైతే ఎక్కడ కూడా ఏం చెప్పలే. మరి నేను పార్టీ మారతలేను ఏంది కథ అనేది కూడా ఏం చెప్పలేదు. అంటే రేపో మాపో గోడ దుంకేటువంటి బ్యాచ్లో ఈయన ఉంటాడు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని కేసీఆర్ ఈ గోదావరి నది ఇద్దామని చూస్తూ ఉన్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటే గోడ మీద పిల్లులు అనమాట వీళ్ళందరూ. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్న ఇటు గోడ మీద ఉంటారు, ఎవరు అధికారం ఉంటే అటు సైడ్ దూకుతారు అనమాట. వీళ్ళు ఎప్పటికైనా డేంజరే. సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈయన చేస్తున్నటువంటి రాజకీయ వ్యవహారము రాజకీయంగా ఈ విధంగా చేస్తుంది. బేరగాని పని చేస్తూ ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక బేరగాడు ఏం చేస్తాడు? పోతాడు అంగడి సంతకు పోతాడు, పోయి అంగట్లో చూస్తాడు అంతా ఏది మంచిగా ఉంది, ఎట్టెట్ట ఉంది, గట్టిగా దిట్టంగా మంచిగా ఏది ఉంది, అరకపోయేది పనివంతురాలు ఏది చూసి దాన్ని ఎత్తుకొస్తాడు అనమాట. సో అట్లా అమ్ముడు వేయటోళ్ళు ఎవరెవరో ఇప్పుడు ఏ పార్టీలో ఎక్కడెక్కడ ఉన్నారో అమ్ముడు వేయటోళ్ళను బేరం చూసి ఓలేస్తందుకు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ జీతంతో ఆయన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి కథ ఈ విధంగా ఉన్నది మిత్రులారా.